ఏ మ్యాంగో వద్దు, బనానా తిను. ఏ నాకు బనానా ఇష్టం లేదు, మ్యాంగో కావాలంటే. సరే గట్టిగా అయితే ఇగో నేను నీకు ఒక ముచ్చడి చెప్పాలా? చెప్పు. నువ్వు ఇక్కడ ఎందుకు ఆగినావో నాకు తెలుసు. ఎందుకు? నువ్వు నాకు లైన్ ఇద్దామని చెప్తాను కదా. తెలుసుకున్నావా? నువ్వు నాకు ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడే అర్థమైంది, కానీ నీకు ఇంకో ముచ్చడి తెలియదు. నిన్ను చూడంగానే లైన్లో పడ్డా నేను. ఎందుకో తెలుసా? నువ్వు ఆ లుంగి కట్టుకుండు, ఆ అంగి వేసుకుండు, ఈ డబ్బు వేసుకొని వచ్చాడు, నీ పద్ధతి మొత్తం నాకు నచ్చింది, అందుకే నీకు పడ్డా. మరి నీకు ఇంకొక ముచ్చట చెప్పాలా? నువ్వు ఇది ఒత్తుతావు చూడు, ఈ ఒత్తుతా అంటే సౌండ్ వస్తే చూడు, అది నాకు ఇంకా బాగా నచ్చింది. అది ఖరాబ్ అయింది నాది. ఎప్పుడు వచ్చినా మా ఇంటి ముంగట వత్తు రానా ఇంకా? అప్పుడు నాకు ఉంటే మంచిగా అనిపిస్తుంది. అబ్బా అయితే కానీ రేపు నువ్వు మాడతట్లకు రా, 4 ఐస్ క్రీమ్లు వస్తాయి పెద్ద. ఇది 4 ఐస్ క్రీమ్లు ఇస్తావా? సరే సరే కానీ ఊళ్ళే ఐస్ క్రీమ్లు అమ్మి పోరి మరి కొట్టినంటే ట్రెండే ఉండాలి. అవును, నువ్వు ఆ మాట చెప్తే నాకు కూడా ఒకసారి అట్లా ఎక్స్పీరియన్స్ గా బుద్ధి అవుతుంది. అరే మనకు ఒక్క ఐస్ క్రీమ్ అంటే ఇవ్వలే, దానికి 3-4 ఇస్తుండేంద్ర పెద్ద పెద్ద. మా అమ్మాయి కాబట్టి మాకు ఇస్తుండు, నువ్వు కూడా అమ్మాయి అయితే నీకు కూడా ఇచ్చేటోడు. అరే గింత వద్దు మానవరా, మంచిగా మనం నోరుడిసి అడిగినాం గారా, ఇంకా పెళ్ళి ఉందని చెప్పినాం. ఇంకో ముందు చెప్పాను నీకు, నువ్వు డ్రెస్సులా పత్తా నక్కు నొప్పల్లా విషయం వేసుకొచ్చుకో. మాడతాను 4 కాదు 6 చెప్తా నీకు. అంటే నేను ఇటువంటి డ్రెస్సులు అయితే నీకు ఇష్టమా? ఇంకా మంచిగా అనిపిస్తున్నాను. సరే ఇంకోటి జీకుతా మరి ఐస్ క్రీమ్. ఇంకొకటి